హలో స్టూడెంట్స్, రేపటి నుంచి మనకి జేఈ మెయిన్ సెషన్ 1కి సంబంధించి అంటే 2025 రాయబోయేటువంటి సెషన్ 1కి సంబంధించి కరెక్షన్ విండో అయితే ఓపెన్ అవుతుంది. నవంబర్ 26th అండ్ 27 ఈ 2 రోజులు మాత్రం మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎవరైతే మిస్టేక్స్ చేసి ఉన్నారో మొన్న ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు ఆ మిస్టేక్స్ని సరి చేసుకోవడం కోసం, అందులో కూడా ఎలాంటి మిస్టేక్స్ సరి చేసుకోవాలి అండ్ ఎలాంటివి సరి చేసుకోలేని పరిస్థితి ఉందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఖచ్చితంగా కంప్లీట్గా చూడండి, షార్ట్ టైంలోనే కంప్లీట్ చేస్తాను. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైతే అప్లై చేస్తారో, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే మాత్రం వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి వాళ్ళకి. రైట్, సో ఇక్కడ మనం చూద్దాము. ముందుగా ఫస్ట్ పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నది ఏంటంటే, సో మీ అందరికీ కూడా ఇందులో ఉన్నటువంటి లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, సో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటి లాస్ట్ పాయింట్ ముందు మేజర్గా మీరు గుర్తుపెట్టుకోండి. ఆ లాస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ చూడండి, the only one time correction will be allowed to the candidate, that is once the corrections are done and submitted, the form shall be frozen. Okay, so only one time మాత్రమే కరెక్షన్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. వన్ టైం కరెక్షన్ చేసుకోవడం అంటే ఏంటి అంటే, పేరు మార్చినట్లయితే ఒక్కసారి పేరు మార్చుకోవాలి. రైట్, ఇంకేదైనా అడ్రస్ మార్చినట్లయితే ఒక్కసారి అడ్రస్ మార్చుకోవాలి. ఇంకేదైనా మార్చుకున్నట్లయితే ఎడిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి అక్కడ ఆప్షన్ మార్చుకున్నా సరే ఒక్కసారి మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మార్చుకొని సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా టైం ఉంది కాబట్టి మళ్ళీ నేను మార్చుకుంటాను, కరెక్షన్ చేసుకుంటాను అనేటువంటి ఆప్షన్ ఇవ్వరు. ఒక్కసారి మాత్రం అవకాశం. మళ్ళీ చూసుకొని ద ఓన్లీ వన్ టైం కరెక్షన్ విల్ బి అలౌడ్ టు ద క్యాండిడేట్, దట్ ఈస్ వన్స్ ద కరెక్షన్ ఆర్ డన్ అండ్ సబ్మిటెడ్ ద ఫామ్ షాల్ బి ఫ్రోజన్. ఫామ్ అయితే ఫ్రోజన్ అయిపోద్ది అంటున్నాడు. సో చాలా చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా మీరు చూసుకొని చేయండి. ఓకేనా, సో ఇక్కడ చూడండి అసలు ఏమేమి మార్చుకోవచ్చు, ఏమేమి మార్చుకోవడానికి అవకాశం ఉంది. క్యాండిడేట్ షల్ నాట్ బి అలౌడ్ టు చేంజ్, ఇవి మార్చుకోవడానికి అవకాశం లేదు. షల్ నాట్ అలౌడ్ టు చేంజ్. సో అలౌ అంటే మార్చుకోవడానికి ఎలిజిబిలిటీ లేవన్నమాట. ఏమేంటిది, మొబైల్ నెంబర్ మార్చుకోలేము, ఈమెయిల్ అడ్రస్ మార్చుకోలేము, అండ్ అడ్రస్ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ ఇవి మార్చుకోలేము, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డీటెయిల్స్ మార్చుకోలేము, ఫోటోగ్రాఫ్ అండ్ క్యాండిడేట్, ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది క్యాండిడేట్ ఇవి మార్చుకోలేము. ఇవి మార్చుకోవడానికి ఛాన్స్ లేదు, నాట్ అలౌడ్. అండ్ క్యాండిడేట్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఎనీ వన్ ఆఫ్ ద ఫీల్డ్స్. ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే మార్చుకునేదానికి ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎనీ వన్ ఆఫ్ ది అంటే క్యాండిడేట్ నేమ్ ఆర్ క్యాండిడేట్ నేమ్ అయినా మార్చుకోవచ్చు, లేదా ఫాదర్ నేమ్ అయినా మార్చుకోవచ్చు, లేదా మదర్ నేమ్ అయినా మార్చుకోవచ్చు. అంటే ఈ మూడు మిస్టేక్స్ ఎవరి దగ్గర ఉండవు కదా, ఏదైనా ఒకటే మిస్టేక్ ఉంటుంది కాబట్టి ఏదైనా ఒకటి మాత్రమే మార్చుకోండి. సో క్యాండిడేట్ మిస్టేక్ ఉంది, క్యాండిడేట్ నేమ్లో మిస్టేక్ ఉంది, ఫాదర్ నేమ్లో మిస్టేక్ ఉంది అనుకున్నట్లయితే మీరు ముందు ప్రియారిటీ ఇవ్వాల్సింది క్యాండిడేట్ నేమ్కే ప్రియారిటీ ఇచ్చి అదొకటి మార్చుకోండి. ఓకేనా, క్యాండిడేట్ నేమో ఫాదర్ నేమో మదర్ నేమో మార్చుకోవాలనుకోండి, మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, మళ్ళీ క్యాండిడేట్ నేమ్కే ప్రియారిటీ ఇవ్వండి. అర్థమవుతుందా? సో ఇదే మేజర్ కాబట్టి మీ ఫాదర్ నేమో మదర్ నేమ్ అనేది మిస్టేక్స్ పడ్డా సరే ఓకేనా, అప్పుడు ఇప్పుడు మీరు ఈ మూడు మిస్టేక్స్ ఉన్నాయనుకుందాం, క్యాండిడేట్ నేమ్ ఒకటే మార్చుకోండి, మిగతా ఎలో చేయదు ఎలాగో. అప్పుడు మీరు తర్వాత అయినా కౌన్సిలింగ్ టైంకి అఫిడవిట్ పెట్టుకోవచ్చు. ఓకేనా, సో అలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఫాదర్ నేమో మదర్ నేమో రెండు మిస్టేక్స్ ఉన్నాయనుకోండి, ఏదైనా ఒకటి మార్చుకోండి, ఫాదర్ నేమ్ మార్చండి. సో ఇదనమాట. ఓకేనా, ఈ మూడిట్లో ఏదో ఒకటి మాత్రమే మార్చుకోవచ్చు, కానీ మూడు మార్చుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ ఈ 5 ఏది మార్చుకోవడానికి అవకాశం లేదు, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే ఇంకా చూస్తే క్యాండిడేట్స్ షల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. ఇక్కడ ఉన్నటువంటి అన్ని మార్చుకోవడానికి అవకాశం ఉంది. ఏంటవి అన్నీ అంటే ఒకసారి చూడండి. క్లాస్ 10th ఆర్ ఈక్వల్ డీటెయిల్స్, 10th క్లాస్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏమైనా ఉంటే అవి మార్చుకోవచ్చు. అలాగే క్లాస్ 12 ఆర్ ఈక్వలెంట్ డీటెయిల్స్ ఇవి కూడా మార్చుకోవచ్చు. అండ్ ఆ తర్వాత పాన్ కార్డ్ నంబర్, ఎవరన్నా పాన్ కార్డ్ ఇచ్చుంటే ఆ పాన్ కార్డ్ నంబర్ చేంజ్ చేసుకునే దానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఈ మూడు కూడా మీరు మార్చుకోవచ్చు. అవకాశం ఉంటే, అవసరం ఉంటే అనిపిస్తే మార్చుకోండి. రైట్, పాన్ కార్డ్ ఎవరు ఇవ్వలేదు, ఆధార్ కార్డు ఇచ్చామంటే మరి ఇక్కడ ఆధార్కి సంబంధించింది ఎలాంటి ఇవ్వలేదు. ఒకవేళ ఆధార్ నెంబర్ అక్కడే మిస్టేక్ చేస్తుంటే ఆధార్ నెంబర్ మిస్టేక్ అని అప్పుడే పడేది మనకి. ఆధార్ అందరూ కరెక్ట్గానే ఇచ్చుంటారు కాబట్టి సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఎగ్జామినేషన్ సిటీస్ బేస్డ్ ఆన్ దేర్ పర్మనెంట్ అండ్ ప్రజెంట్ అడ్రస్. It is once again clarified that NTA is not bound to follow the choices given by the candidate. ఓకేనా, సో పర్మనెంట్ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు. మీరు ఎగ్జామినేషన్ సిటీస్కి సంబంధించింది అండ్ అలాగే మీడియం ఆఫ్ ది ఎగ్జామినేషన్, చాలామంది తెలుగు పెట్టాను నెక్స్ట్ హిందీ పడింది లేదా ఉర్దూ పడింది అని చెప్పేసి అన్నారు నాతో కామెంట్ సెక్షన్లోను.
లైవ్లోకి వచ్చినప్పుడు అడిగారు. వాళ్ళైతే మీడియం చేంజ్ చేసుకునే దానికి అవకాశం ఉంది. మీడియం మార్చుకోవచ్చు. మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీడియం చేంజ్ అవుతుంది. చేంజ్ చేసుకోండి. ఇంగ్లీష్ పెట్టుకోండి, తెలుగు పెట్టుకోండి. ఇంగ్లీష్ పెడితే మీకు ఇంగ్లీష్ మీడియం పెట్టండి. ఇంగ్లీష్లో చదివే వాళ్ళు అయితే తెలుగు అయితే తెలుగు పెట్టుకోండి, మీ ఇష్టం. ఎగ్జామినేషన్ సిటీ సెలెక్షన్. సిటీ సెలెక్షన్ అనేది మీకు అక్కడ చూపిస్తాయి. ఆ చూపించిన దాన్ని బట్టి 1 2 3 4 మీరు మీకు ఇష్టమైన ఆర్డర్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి, క్యాండిడేట్స్ షాల్ బి అలౌడ్ టు చేంజ్ ఆల్ ద ఫీల్డ్స్. సో ఇక్కడ ఉన్న వాటి కూడా అన్ని మార్చుకోవచ్చు అనమాట. ఏమేమి మార్చుకోవచ్చు ఇక్కడ ఉన్న వాటిలో? సో మీరు ఒకసారి చూస్తే డేట్ ఆఫ్ బర్త్ మార్చుకోవచ్చు. సో వెరీ క్రూషియల్ ఇది. డేట్ ఆఫ్ బర్త్ ఇది ఇచ్చారంటే మనకి మంచిది అనమాట, మంచి అవకాశం అది. తర్వాత జెండర్ మార్చుకోవచ్చు. మేలు ఫిమేల్ ఉంది కదా, అవి కూడా మార్చుకోవచ్చు. తర్వాత కేటగిరీ మార్చుకోవచ్చు. సో కేటగిరీలో మిస్టేక్స్ ఉన్న వాళ్ళు కూడా కేటగిరీ మార్చుకోవచ్చు. చాలా చాలా వ్యాలిడ్ అనమాట, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇది ఎవరు ఈ టైంని యూటిలైజ్ చేసుకోకపోతే ఇంకా మనం ఏం చేయలేము అనమాట. సబ్ కేటగిరీ కూడా మార్చుకోవచ్చు. సబ్ కేటగిరీ అంటే పీడబ్ల్యూడీనా నాన్ పీడబ్ల్యూడీనా. పీడబ్ల్యూడీ అని పెట్టుంటే ఒకవేళ ఆ పీడబ్ల్యూడీకి సంబంధించిన కేటగిరీస్ కూడా మీరు మార్చుకునేదానికి అవకాశం ఉంది. అలాగే సిగ్నేచర్ మార్చవచ్చు. సిగ్నేచర్ కూడా మార్చుకునేదానికి ఛాన్స్ ఉంది. చాలా మంది సిగ్నేచర్ ఎలా రాశారు, ఇట్లా చేసేసారు అనమాట. ఏదో ఇష్టం వచ్చినట్లుగా ఇలా సిగ్నేచర్ చేసి పెట్టారు. ఓకేనా? సిగ్నేచర్స్ అలా కాదు. స్టూడెంట్ ఎప్పుడైనా సరే మీ ఇనిషియల్ వేసి మీ పేరు రాసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇలా చేయాలి. ఇది మ్యాచింగ్ అవుతుంది అక్కడ. ఓకేనా? సిగ్నేచర్ అంటే ఇలా చేయండి. సైన్ అంటే మీ ఇష్టం, ఎలాగైనా సైన్ చేసుకోవచ్చు. రైట్? సో మీరు సిగ్నేచర్ కాబట్టి సిగ్నేచర్ మీ ఇనిషియల్ రాసి మీ పేరు రాసుకోండి. ఎప్పుడైనా అది స్టూడెంట్కి అది ఉత్తమం. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. క్యాండిడేట్ షెల్ బి అలౌడ్ టు యాడ్ ద ఫీల్డ్. సో ఇది ఎలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. పేపర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ బీఈ బీటెక్ చేస్తున్నారు కదా, బీఈ బీటెక్ అప్లై చేసి ఉంటారు. మీరు కావాలంటే ఇంకొక పేపర్ 2 బీఆర్కు బీ ప్లాన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అది యాడ్ చేసుకునే వాళ్ళు, యాడ్ చేసుకునే ఉద్దేశం ఉంటే గుర్తుపెట్టుకోండి. యాడ్ చేసుకునే ఉద్దేశం ఉన్న స్టూడెంట్స్ అయితే ముందు పేపర్ యాడ్ చేసుకొని దానికి సంబంధించిన పేమెంట్ కట్టేసి అప్పుడు ఎడిట్ ఆప్షన్ చేసుకోండి. ఎడిట్ చేయడం అయిపోయిన తర్వాత పేపర్ యాడ్ చేసుకుంటా అంటే కలవదు. అది కూడా చాలా ఇంపార్టెంట్. రెండు పాయింట్లు ఇంపార్టెంట్ పెట్టుకోండి. ఒక్కసారి మనం ఎడిట్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ చేసుకోవడానికి అవకాశం లేదు. అది ఏ ఫీల్డ్ అయినా సరే. ఓకేనా? ఇక్కడ ఉన్న ఏ ఫీల్డ్స్లో అయినా సరే. నెక్స్ట్, ఒకవేళ పేపర్ చేంజ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పేపర్ రాయాలనుకున్న వాళ్ళైతే ముందు పేపర్ సెలెక్ట్ చేసుకొని దానికి సంబంధించిన ఫీజు కట్టేసి, ఎక్స్ట్రా ఫీజు ఉంటుంది కదా, ఆ ఫీజు కట్టిన తర్వాత మిగతా ఫీల్డ్స్ అన్ని ఎడిట్ చేసుకుంటూ వచ్చేసి ఫైనల్ సబ్మిట్ ఇచ్చేయండి. ఇది అనమాట ఇక్కడ. ఓకేనా? చాలా చాలా జాగ్రత్తగా వినండి. సో దీన్ని బట్టి మీరైతే ఎడిట్ ఆప్షన్ చేసుకోండి. ఇక్కడ అదే చెప్తున్నాడు, ఇఫ్ దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ద ఫీ దెన్ ద అడిషనల్ ఫీ విల్ బి చార్జ్డ్ యాజ్ అప్లికేబుల్. హౌఎవర్ ఇన్ ఎనీ కేస్ ఆఫ్ ద ఫీ విల్ నాట్ బి రీఎంబర్స్డ్. సో మీరు ఫీజు కట్టినది ఫీజు అయితే రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అంటున్నాడు. కరెక్షన్ ఇన్ దీస్ ఫీల్డ్స్ విల్ బి అప్లికేబుల్ ఓన్లీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ అన్ అడిషనల్ ఫీ ఇఫ్ ఎనీ. ఏదన్నా అడిషనల్ ఫీ ఉన్నప్పుడు ఆ ఫీజు కట్టిన తర్వాతే ఈ కరెక్షన్ చేసుకోవాలంటున్నాడు. కానీ మీరు కరెక్షన్ చేసుకోవాలంటే ఫీజు కట్టాల్సిన అవసరం లేదు. ఎక్స్ట్రా పేపర్ రాయాలంటే ఫీజు కట్టండి. ఎక్స్ట్రా పేపర్ రాసే ఉద్దేశం లేదు అనుకున్నట్లయితే మీరు యాజ్ ఇట్ ఈస్గా కరెక్షన్ చేసుకోండి. అంతేగాని మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదనమాట. అర్థమవుతుందా? సో మొన్న అడిగారు లైవ్లో, సార్ దేనికి ఎంత ఫీజు కట్టాలి కరెక్షన్ చేసుకోవాలండి అని. సో కరెక్షన్ చేసుకునే వాళ్ళు ఫీజు కట్టాల్సిన పని లేదు. మీరు ఇంకా ఎక్స్ట్రా పేపర్ యాడ్ చేసుకొని ఎగ్జామ్ రాయాలనుకుంటే ఆ యాడ్ చేసినటువంటి పేపర్కి ఫీజు కట్టిన తర్వాత అప్పుడు కరెక్షన్ అనేది అప్లికేబుల్ అవుతుంది అంటున్నారు అనమాట. అర్థమవుతుందా? సో ఇది ఎవరైనా సెలెక్షన్ ఫ్రెండ్స్గా షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.